విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. లింగపాలెం మండలం రంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీపడటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంగాపురం సర్పంచ్ ముసునూరి రాము, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓబిళ్లలేని శేషగిరి రావు, నాయకులు బొల్లిన పుల్లారావు, బొంతు సుబ్బారావు, ఎనుగంటి సుధీర్ బాబు, మాధవరావు, మధు, ఎంఈఓ రామారావు, పాఠశాల హెచ్ఎం వెంకటరత్నం, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బ్యాగ్స్, ఫొటోస్ తోటి బ్యాగ్స్, అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం అని పెట్టడం, మరి అన్ని కూడా చక్కటి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడ తీసిపోకుండా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కానివ్వండి, అకాడమిక్స్ వైపు కానివ్వండి, అలాగే పిల్లల యొక్క హెల్త్ వైజ్ కానివ్వండి, పిల్లల యొక్క వాళ్ళ స్ట్రెంగ్స్ కానివ్వండి, వీక్నెసెస్ కానివ్వండి, అన్నీ ఒక హాలిస్టిక్ వేలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మరి పేరెంట్స్ తోటి టీచర్స్ డిస్కస్ చేసి మీ పిల్లవాడు హెల్త్ ఎలా ఉంది, మీ పిల్లవాడు చదువు ఎలా ఉంది, మీ పిల్లవాడు ఎలాగా రాణిస్తున్నాడు అనే విషయంపై పేరెంట్స్కి అవగాహన ఉండాలి, మిమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మరి లోకేష్ గారి యొక్క ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. మామూలుగా అయితే పిల్లలు స్కూల్కి వస్తారు, కాలేజ్కి వస్తారు, వెళ్ళిపోతారు, పేరెంట్స్ మీ యొక్క బిజీలో మీరు ఉంటారు. కానీ పిల్లవాడు ఆ రోజు ఏం చేశాడు, ఏం నేర్చుకున్నాడు, ఎవరితో కలిశాడు అనే విషయం మనము ఎక్కువ డిస్కస్ చేయం. మరి ఈ సందర్భంగా నేను పేరెంట్స్కి ఒక మరి సూచన కానీ సలహా అనుకోండి, మీరు తినే టైంలో మీ యొక్క పిల్లలతో కూర్చొని వారు ఆ రోజున వాళ్ళు ఏం చేశారు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, లేకపోతే ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు అనే విషయాలపై మీరు ఒక 10-15 మినిట్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తే, ఆ యొక్క ఓపెన్ కాన్వర్జేషన్ ఉంటే తప్పకుండా మీ పిల్లలు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది